హైదరాబాద్ నాగోల్లో భూదాన్ భూముల్లోని ఇళ్ల కూల్చివేత ఉద్రిక్తకు దారితీసింది. 2009లో సుమారు 3000 మంది లబ్ధిదారులు 20,000 రూపాయల చొప్పున డీడీలు కట్టారు. వారికి 2011లో పట్టాలు మంజూరు చేశారు. అయితే ఇప్పుడు ఆ ప్రాంతంలో కట్టుకున్న ఇళ్లను కూల్చివేస్తున్నారు అధికార యంత్రాంగం. హైదరాబాద్ సమీపంలోని హయత్ నగర్ మండలం కుంట్లూరు గ్రామంలో ఉన్న భూదాన్ భూముల్లో నిర్మించుకున్న 40 ఇళ్లను అంబర్పేట్ నగర పంచాయతీ సిబ్బంది కూల్చివేసింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీస్ సిబ్బంది కూడా భారీగా మోహరించింది. ఇక దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ ప్రవీణ్ అందిస్తారు. నాగోలు ప్రాంతంలోని కుంట్లూరు గ్రామంలో అక్రమ కట్టడాలను కూడా కూల్చివేస్తున్నారు. భూదాన్ బోర్డుకు సంబంధించినటువంటి 100 ఎకరాల్లో కూడా అక్రమ కట్టడాలు కూడా కొనసాగించడం జరిగింది. ప్రధానంగా మనం చూస్తున్నాం, ఏదైతే అక్రమ కట్టడాలు కట్టినటువంటి వాటన్నిటినీ కూడా పోలీసులు తర్వాత అధికారులందరూ కూడా ఇక్కడ వచ్చి వాటన్నిటినీ కూల్చివేసినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. అయితే ప్రధానంగా ఈ యొక్క అక్రమ కట్టడాలు కాదు ఇవి, ఎందుకంటే మేము గతంలో దాదాపు 20,000 నుంచి 25,000 రూపాయల వరకు కూడా గతంలో భూదాన్ బోర్డు అధికారులకు చెల్లించాము. అయితే ఈ కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా పోలీసులు అధికారులు వచ్చి ఇక్కడ కూల్చివేశారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కొద్దిమంది ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు కూడా ఆందోళన చేసిన పరిస్థితి. ఇప్పటికే దాదాపు 20 నుంచి 25 మందిని అరెస్ట్ చేసి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. అయితే ప్రధానంగా కొద్దిమంది అధికారులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, భూదాన్ బోర్డుకు సంబంధించినటువంటి ఈ భూమిలో అక్రమ కట్టడాలు కాదు ఇవి, ఖచ్చితంగా మేము డబ్బులు చెల్లించి దానికి సంబంధించినటువంటి పట్టాలు కూడా మా దగ్గర ఉన్నాయి, అయినప్పటికీ అధికారులు ఇలా కూల్చివేయడం కరెక్ట్ కాదని వాళ్ళు ఆరోపిస్తున్నారు. మీ సమాధానం ఏంటి? హైకోర్టు యొక్క ఉత్తర్వుల మేరకు వాళ్ళు పొజిషన్ మాత్రమే ఉండాలి. ఇప్పుడు యాజ్ ఆన్ టుడే ఆర్డర్ ప్రకారం వాళ్ళు ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా దాన్ని డిపార్ట్మెంటల్గా మేము కూల్చివేసే పూర్తి అధికారం మాకు ఉంది. చట్ట ప్రకారమే అక్రమ నిర్మాణాలను తొలగించాం. అయితే ప్రధానంగా ఈ యొక్క కట్టడాలకు సంబంధించిన కానీ ఈ భూములకు సంబంధించిన విషయంలో పోలీసులు కానీ అధికారులు కానీ జోక్యం చేసుకోకూడదని ఆర్డర్ ఉంది, అయినప్పటికీ ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు అనేది వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా వాళ్ళు వెళ్ళిన కోర్టు ఆర్డర్ ప్రకారమే ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని క్లియర్ డైరెక్షన్స్ హైకోర్టు ఉన్నాయి. హైకోర్టు డైరెక్షన్కు భిన్నంగా వాళ్ళు నిర్మాణాలు చేస్తా ఉన్నారు. అలా చేయడం చట్టవిరుద్ధమైన చర్య కాబట్టి దాన్ని మేము అక్రమ నిర్మాణాలు తొలగించాం. ఇక్కడ ఏసీపీ గారు కూడా ఉన్నారు, భాస్కర్ గారు, ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ రోజు ఈ యొక్క అక్రమ కట్టడాలకు సంబంధించిన బాధితులందరినీ అరెస్ట్ చేశారు, మమ్మల్ని అనైతికంగా అరెస్ట్ చేశారని కూడా చెప్తున్నారు, మీరు ఏమంటారు? మేము నగర పంచాయతీ పెద్దంబర్పేట నగర పంచాయతీ కమిషనర్ గారు మాకు రాతపూర్వకంగా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇక అక్రమ నిర్మాణాలు ఉన్నాయి, మేము తొలగిస్తున్నాము, వాటికి మా మీద ఎవరెవరు మా విధికి ఆటంకం కలిగి ఉంటే మాకు పోలీస్ ప్రొటెక్షన్ కావాలని వారు కోవడం జరిగింది. వారి కోరిక ప్రకారం, వారి రిటర్న్ రిక్వెస్ట్ ప్రకారం మేము పోలీస్ బందోబస్తును ఏర్పాటు జరిగింది. కొంతమంది అడ్డుకోవడానికి వస్తే వాళ్ళ విధి నిర్వహణకు ఆటంకం కలిగిస్తే మేము కొంత ప్రివెంటివ్ కస్టడీ తీసుకోవడం జరిగింది. వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అయితే ప్రధానంగా ఇప్పుడు అరెస్ట్ చేసిన వారిపై ఏమైనా కేసులు నమోదు చేస్తారా, లేకుంటే తాత్కాలికంగా వాళ్ళని అదుపులోకి తీసుకుని విడిచిపెట్టడం జరుగుతుందా? వాళ్ళపైన అప్రాప్రియేట్ సెక్షన్స్ ప్రకారము కేసు రిజిస్టర్ చేస్తాము, దాని ప్రకారం చట్ట ప్రకారం చేస్తాం మేము. అయితే కోర్టు ఏదైతే పోలీసులు జోక్యం చేసుకోకూడదు భూదాన్ బోర్డుకు సంబంధించినటువంటి భూములను కోర్టు ఆర్డర్ ఉంది, అయినా పోలీసులు ఎందుకు వచ్చి ఒకవేళ మేము అధికారులతో మాట్లాడుతుంటే పోలీసులు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేస్తారని వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. మేము ఓన్లీ ప్రభుత్వ అధికారులు నగర కమిషనర్ గారి ఉత్తర్వుల ప్రకారము వారి యొక్క రిక్వెస్ట్ ప్రకారం వారికి విధి నిర్వహణకు ఆటంకం కలిగిస్తున్నందుకు మేము వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వడం జరిగింది. వారి విధి నిర్వహణకు ఆటంకం కలిగిస్తుంటే మేము ప్రివెంటివ్ కస్టడీ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగికి మేము రక్షణ కల్పించాల్సిన బాధ్యత స్టేట్ కు ఉంటుంది కాబట్టి వీఆర్ డూయింగ్ అవర్ డ్యూటీ. అయితే ఈ భూమి కబ్జాకు సంబంధించిన విషయంలో ఇంతవరకు ఏమైనా కేసులు నమోదయ్యాయి ఈ యొక్క నాగోల్కి సంబంధించినటువంటి భూదాన్ బోర్డుకు సంబంధించినటువంటి భూముల్లో? పోలీస్ స్టేషన్స్ రికార్డ్స్ వెరిఫై చేయాల్సి ఉంటుంది. వెరిఫై చేసిన తర్వాత మేము తప్పకుండా చెప్తాం. ఖచ్చితంగా ఏదైతే భూదాన్ బోర్డుకు సంబంధించిన విషయంలో కబ్జాకు అయినటువంటి వాటన్నిటినీ కూడా మేము వెరిఫై చేస్తాం. అంతేకాకుండా కోర్టుకు సంబంధించిన కోర్టు ఆర్డర్ ప్రకారమే మేము ఏదైతే నిర్మాణాలు చేపట్టకూడదు, నిర్మాణాలు చేపడితే ఖచ్చితంగా వాటన్నిటినీ తొలగించే అధికారం తమకు ఉంటుంది. అయితే ఒకవేళ భూమి వాళ్ళైనప్పటికీ నిర్మాణాలు ఎటువంటి విధంగా ఇక్కడ చేపట్టకూడదని కూడా కోర్టు ఆర్డర్ ఇచ్చిన నేపథ్యంలోనే మేము నిర్మాణాలన్నింటినీ తొలగించాము. అయితే ఇప్పటికే దాదాపు 20 నుంచి 25 మందిని తాత్కాలికంగా వాళ్ళని కస్టడీలోకి కూడా తీసుకున్నాము. ఒకవేళ వినకపోయినట్లయితే ఖచ్చితంగా వారిపై కేసులు నమోదు చేస్తామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. కెమెరా పర్సన్ ప్రవీణ్ కుమార్, HM TV, హైదరాబాద్.